మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రావి ఉమామేశ్వర రాతివారిపాలెం 2023-24-25 సంవత్సరం పొగాకు ఏలం కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం రైతులు పొగాకు పంట అనేది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం గాలి నీరు అవసరము. అదేవిధంగా వర్షం పడ్డ పొగాకు పంటకు ఇబ్బంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా ప్లాంటేషన్ ఎక్కువగా పెరిగిందని కరెక్టే. కానీ ఈ సంవత్సరం ఉత్పత్తి పరిణామం అంతగా లేదు. ఎందువల్లంటే టెంపరేచర్ ఫిబ్రవరి నుంచే 42 degrees మీద ఉన్నందువలన ఉత్పత్తి చాలా తగ్గుద్ది. కానీ ఎస్టిమేట్ 240 మిలియన్లు అంటున్నారు. కానీ లాస్ట్ ఇయర్ కన్నా పెంచే పరిమాణం పెరిగే అవకాశం లేదని నా అభిప్రాయము. అదేవిధంగా రైతులకి ఈ సంవత్సరము గత సంవత్సరాన్ని పోలిస్తే ఖర్చులు విపరీతంగా అయినాయి. అందువలన రైతులకి లాస్ట్ ఇయర్ మాది 282 రూపాయలు యావరేజ్ రావడం జరిగింది. ఆ యావరేజ్కి వస్తేనే రైతులు అసలు అయ్యి బాధసాగలు లేకుండా ఒడ్డున పడే శక్తే కానీ లాభాల బాటలో ఉండే పరిస్థితి లేదు. అదే కాకుండా ఈ సంవత్సరము వర్షాలు వెనక చిక్కు పట్టడం వల్ల శనగ వేయలేక కొంత పొలం ఎక్కువ వేసిన మాట వాస్తవమే. అదేవిధంగా మిర్చి కూడా తగ్గింది. శనగ పంట మార్కెట్ లేనందు వల్ల పొగాకు పరిమాణం పెరిగింది కానీ ఉత్పత్తి లేదు. రైతులకి గిట్టుబాటు ఏదైతే వస్తుందో దానివైపు ఎక్కువ చూడటం జరుగుతుంది. అందువలన పొగాకు పంట కూడా ఆశాజనకంగా ఈ సంవత్సరం పరిమాణం పెరిగే దశలో లేదు. రైతులు ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు కూడా ఖర్చు విపరీతమైంది. ఒక బ్యార్మీకి 4 లక్షలు 5 లక్షలు లాస్ట్ ఇయర్ కన్నా పెరగటం జరిగింది. ఇవన్నీ పోల్చుకుంటే రైతు లాభాల బాటలో నడిచే మార్గం లేదు. ఈరోజు ప్రభుత్వాలు కూడా పొగాకు పంటని తగ్గించుకోవాలని సూచించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ కూడా ట్రేడు టొబాకో బోర్డు రైతులందరమే ఒక కుటుంబం కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరం ఉంటేనే ట్రేడు, అందరం కలిసి ఉంటేనే ఈ పొగాకు పంట ఉంటుంది. కాబట్టి రైతులందరినీ ఆదుకోవాలని పొగాకు బోర్డు కానీ ట్రేడ్ని కానీ కోరుతున్నా. మా ఊరు దొడ్డవరం. నా పేరు కాటరగడ్డ వెంకట సుబ్బారావు, మద్దిపాడు మండలం. పోయిన సంవత్సరం 36-35 ఇచ్చారు. ఈ సంవత్సరం ఏమో 25-27 వేలు ఇస్తున్నారు. అది చాలా గిట్టుబాటు తక్కువ అండి. మా రైతులు ఏమో ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. మా వంతు దయించి బాగా కొనాలని కోరుకుంటున్నాం. నా పేరు నారిపెద్ది వరహాల చౌదరి, మాది మల్లవరం గ్రామం. పొగాకు పండించాము. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరం సీజన్కి ఈరోజు వెల్లంపల్లి పొగాకు బోర్డు కేంద్రంలో వేలం నిర్వహణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ చిడిపోత యశ్వంత్ కుమార్ గారు పొగాకు బోర్డు చైర్మన్ గారు హాజరయ్యారు. అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఖర్చులు విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా పెరిగినాయి. కానీ గత మార్కెట్ దాదాపుగా 36,000 రూపాయలు పర్ క్వింట అమ్ముకున్నాము. లాస్ట్ ఇయర్ యావరేజ్ కూడా 28,200 రూపాయలు మా రైతులకి యావరేజ్ లభించింది. కానీ ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఖర్చులేమో 30% పెరిగినాయి. అటు లేబర్ కాస్ట్ కానీ, ఇటు కట్టెలు కానీ, ఈ కౌలు కానీ, అద్దెలు కానీ విపరీతంగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులు పెరిగినాయి. కానీ రేటు విషయంలో 28,000 రూపాయలు ప్రారంభ ధరగా నిర్వహించారు. కానీ ఇది ఎంతవరకు అనేది నమ్మకం లేదు. మా రైతాంగం అందరి డిమాండ్ కూడా ఏంటంటే ప్రారంభ ధర కాదు, మాకు సరాసరి ధర 28,000 రావాలనేది మా రైతాంగం డిమాండ్. ఇదే విధంగా మా వైపు నుంచి రైతులకు కూడా మేము సూచన చేసేది ఏంటంటే మనం సక్రమంగా గ్రేడింగ్ నిర్వహించి మనం మంచి పొగాకును మార్కెట్లో పెట్టి ఇంకా మంచి రేట్ని మనం డిమాండ్ చేయాలని, మాకు ఈ ధర కంటే కూడా మంచి నాణ్యమైన పొగాకుకి ఇంకా అదనంగా రేట్ వస్తేనే ఈ రైతాంగానికి గిట్టుబాటు అయ్యిద్దని మా రైతులందరి తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. నా పేరు కోవి రామకృష్ణ అండి, వేలం నిర్వహణాధికారి, వెల్లంపల్లి. ఈరోజు 2024-25 సంవత్సరం పంట కాలానికి గాను వేలం ప్రక్రియ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొదటి ఫేజ్లో 10వ తారీఖు ఎస్బీఎస్లో కొన్ని ప్లాట్ఫామ్లు, ఎస్ఎల్ఎస్లో 2 ప్లాట్ఫామ్లు స్టార్ట్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ కింద 19వ తారీఖు వెల్లంపల్లి కేంద్రం మిగతా ప్రారంభించడం జరిగింది. ఈరోజు 9:30కి పూజా కార్యక్రమం, 10:30కి ఆక్షన్ వేలం ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ వేలం ప్రక్రియ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా పొగాకు బోర్డు చైర్మన్ శ్రీ యశ్వంత్ కుమార్ గారు, అలాగే ఆర్ఎం ఎస్ఎల్ఎస్ అండ్ ఎస్పీఎస్ ఎం లక్ష్మణరావు గారు పాల్గొన్నారండి.
ఈరోజు వేలంకి 18,000 తీసుకురావడం జరిగింది. అవి కూడా మనకి ఫస్ట్ క్లస్టర్ అయినటువంటి చంద్రపాడు క్లస్టర్ నుంచి 18,000 తీసుకొచ్చారు వేలానికి. అన్ని బేళ్ళు కూడా హైయెస్ట్ బిడ్ 280 రూపీస్కి 18,000 అమ్మటం జరిగింది. దీనికి గాను మనకి 8 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి యాక్చువల్గా ఈ సంవత్సరం 23-24 పంట కాలానికి మనకి ఆవరేజ్ ఎస్టిమేషన్ క్వాంటిటీ కంటే ఈ సంవత్సరం 24-25 పంట కాలానికి దాదాపుగా మనం ఈ సంవత్సరం 15.7 మిలియన్ కేజెస్ ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. మనకు ఆవరేజ్ క్వాంటిటీ వచ్చి 10 మిలియన్లు. దానికి కానీ ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి ఈ సంవత్సరము మార్కెట్ దృష్ట్యా చూసుకుంటే మార్కెట్లో కూడా గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరము నాణ్యమైన పొగాకు మాత్రమే ఈ సంవత్సరము రైతులు కూడా నాణ్యమైన బ్రైట్ ఎక్కువ ఇచ్చిండ్రు రైతుల దగ్గర బాగా. ఈ సంవత్సరం మనకి 70-80% బ్రైట్ ఉంది కాబట్టి కంపెనీస్ కూడా బ్రైట్లోనే నాణ్యమైన పొగాకి నాణ్యమైన గ్రేడింగ్ ఉంటేనే మాత్రమే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నారు. దానికి కానీ మనకి రైతులకు ముఖ్యంగా చెప్పే సూచన ఏంటంటే పొగాకులు నాణ్యమైన గ్రేడింగ్ బీపీఎల్ కానీ స్క్రాప్ అండ్ బిట్స్ కానీ అన్ని పదార్థాలు కానీ ఏమీ లేకుండా 150 కేజీలకు మించకుండా బేలు కట్టుకొని రావాలండి. అలాగే బేల్లో కూడా తెచ్చుకునే ముందు సాఫ్ట్ హీట్లు ఏదైనా డ్యామేజ్లు ఉంటే కనుక చూసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి పొగాకు కూడా లేస్ ఎక్కువ ఉంది కాబట్టి సాఫ్ట్లు హీట్లు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందుకని బేలు తెచ్చుకునే ముందు ఇంటి దగ్గర చూసుకొని వేలాన్ని తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే లాస్ట్ ఇయర్ మనకి మార్కెట్ లాగే ఈ సంవత్సరం కూడా మంచి మార్కెట్ రావాలని రైతులకి ట్రేడ్ నుంచి కూడా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మంచి మార్కెట్ వచ్చి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.